హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు బాగుండాలి, మేము బాగుండాలి, అందరూ బాగుండాలి. ఓకే, వీడియోలోకి వెళ్దాం. 20x30 సైజు ప్లాట్ అండి ఇది. ఈ ప్లాట్లో హౌస్ నిర్మాణం చేస్తే ఏ విధంగా వస్తుంది? డబుల్ బెడ్రూము, బాత్రూము, కిచెను, హాలు, మెట్లు, పార్కింగ్ ఏరియా. 20x30 సైజు ప్లాట్లో హౌస్ ఈ విధంగా నిర్మాణం చేసుకోవచ్చు. ఇది బజారు. మెయిన్ గేటు 4 అడుగులు కానీ 5 అడుగులు కానీ అది మీ ఇష్టం. అది మీరు ఏర్పాటు చేసుకోవచ్చు మీ అవసరాన్ని బట్టి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ పార్కింగ్ ఏరియా 11x6 అడుగుల సైజు వస్తుంది. పార్కింగ్ ఏరియా బైక్స్, సైకిళ్ళు అలాంటివి పార్కింగ్ చేసుకోవడానికి. ఈ మెట్లకి 6 అడుగులు తీసుకున్నాం ప్లేసు. 6 అడుగులు అంటే 3 అడుగులు వెడల్పు, 3 అడుగులు వెడల్పు చొప్పున వస్తుంది. ఈ విధంగా పైకి ఎక్కువాలి. ఈ యారో మార్కు ఇచ్చిన విధంగా పైకి ఎక్కే విధంగా. తర్వాత ఇది మెయిన్ డోరు, పక్కనే విండో. లోపలికి ఎంట్రన్స్ అయితే 12x12 సైజు హాల్ ఒకటి వస్తుంది. 12x12 హాల్ ఒకటి. ఇక్కడ మెయిన్ డోరు, ఇటువైపు గోడకి విండో. తర్వాత నెక్స్ట్ కిచెన్ వచ్చేసి 6x8 సైజు. ఇటువైపు 6 అడుగులు, ఇటువైపు 8 అడుగులు. ఈ కిచెన్కి ఇక్కడ విండో వస్తుంది. అలాగే ఇక్కడ మెట్ల దగ్గర కూడా ఈ గోడకు కూడా విండో ఏర్పాటు చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే. తర్వాత ఇక్కడ ఆర్చ్ ఏర్పాటు చేసుకోవచ్చు లేదా డోర్ పెట్టుకోవచ్చు కిచెన్కి. తర్వాత నెక్స్ట్ డబుల్ బెడ్రూమ్. 9x9 సైజు బెడ్రూమ్స్ 2 వస్తాయండి. ఇది ఎంట్రన్స్ డోరు, ఈ బ్యాక్ సైడ్ విండో. ఇక్కడ ఒక విండో, ఈ బెడ్రూమ్కి ఒకటి, ఈ బెడ్రూమ్కి ఒకటి. నెక్స్ట్ బాత్రూమ్ వచ్చేసి 6x4 సైజు. 4 అడుగులు, 6 అడుగులు. ఇక్కడ పైన వెంటిలేటర్ ఒకటి పెట్టుకోండి ఈ భాగంలో. ఇది డోరు. ఈ కొలతల్లో వస్తాయండి. 9x9, 6x4 బాత్రూము, 6x8 కిచెను. ఎందుకంటే ఇది లెంత్ 30 అడుగులు ఉంది కాబట్టి 30 అడుగుల్లో గోడలు ఎన్ని వస్తున్నాయి? 1, 2 మెయిన్ గోడలు, 2, 3, 4 మెయిన్ గోడలు. 4 గోడల కింద తీసుకుంటే 4తో 36, 3 అడుగులు పోయిద్ది. 36 అంగుళాలు అంటే 3 అడుగులు పోయిద్ది. 30 అడుగుల్లో 3 అడుగులు పోతే ఇంకా మిగిలేది 27 అడుగులు. 27 అడుగుల్లో మనకి ఈ కొలతలు వస్తాయన్నమాట. 9 అడుగులు, 9x9 బెడ్రూము, ఇటువైపు 4 అడుగులు బాత్రూము, ఇది ఒక 8 అడుగులు, ఇది ఒక 6 అడుగులు. 27 అడుగుల్లో మనకు వచ్చే కొలతలు ఇవే ఇటు సైడ్. తర్వాత ఇటువైపు వచ్చేసి 20 అడుగులు. 20 అడుగుల్లో మనకి గోడలు 1, 2, 3 గోడలు, 3 9 27 అంగుళాలు. 2 అడుగులు తీసేస్తే మనకి మిగిలేది 18 అడుగులు. 27 అంగుళాలు. 27 అంగుళాలు అంటే మనం సింగిల్ రాయి కట్టుబడే కదా ఇక్కడ కట్టుకునేది. అందుకని 9 అంగుళాలు కాదు, ఇది 4 అంగుళాలు కట్టుబడే వస్తుంది. అందుకని 2 అడుగులు మనం తీసేస్తే గోడ మందాలకి ఇక మిగిలేదంతా 20లో 2 అడుగులు పోతే 18 అడుగులు. 18 అడుగులు అంటే మనకి 9 అడుగులు ఈ బెడ్రూమ్ వచ్చింది, 9 అడుగులు ఈ బెడ్రూమ్ వచ్చింది. అంటే 9x9, 9x9. ఓకే. తర్వాత నెక్స్ట్ హాల్ వచ్చేసరికి మనకి 12x12 వెడల్పు 12 అడుగులు వస్తుంది, పొడవు కూడా 12 అడుగులు వస్తుంది. హాల్ వచ్చేసి ఈ సైజు గోడ మందాలు పోను మిగిలిన కొలతల్లో 12x12 సైజు హాల్ వస్తుంది. అదండి. తర్వాత పిల్లర్స్ వచ్చేసరికి 1, 2, 3, 4, 5, 6. ఈ పిల్లరు ఇక్కడ కాకుండా ఇక్కడ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ క్యాన్సిల్ చేసి ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు, లేదా ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడికి 6 పిల్లర్స్, 6, 7, 8, 9. ఇది ఒకటి 10. ఈ 10 మెయిన్ పిల్లర్స్ పై వరకు లెగుస్తాయి అన్నమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఒక పిల్లరు, ఇక్కడ ఒక పిల్లరు, ఈ కార్నర్లో ఒకటి. ఇవి ప్రహరీ గోడ ఎంత హైట్ ఉంటే అంత హైట్ మాత్రం వస్తాయి ఈ పిల్లర్స్. 1, 2, 3 ఈ పిల్లర్స్ ప్రహరీ గోడ ఎంత హైట్ ఉంటే అంత హైట్ వరకే వస్తాయి. ఈ 10 పిల్లర్స్ కూడా మొత్తం కూడా కంప్లీట్గా పై వరకు కూడా కంటిన్యూ అవుతాయి. ఓకేనా? ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే,
వీడియో చూసి వెళ్ళిపోకుండా దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. ఇదివరకు కూడా వీడియోలు సక్సెస్ గాక నేను ఛానల్ తీసేయాల్సి వచ్చింది. ఇక నుంచి మీకు మంచి మంచి వీడియోలు అందిస్తాను. అది మీ సహకారం ఉంటేనే జరుగుతుంది కనుక దయచేసి సహకరించండి. ఓకే సార్, బాయ్.